పార్టీకి రిజైన్ చేయట్లేదు, కేవలం ఎమ్మెల్సీ పదవికి మాత్రమే రాజీనామా చేస్తూ ఉంటున్నారు అన్న. చెప్పండి, అంటే ఆయన ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేస్తూ ఉంటున్నారు, ఎట్లా అడగచ్చు? రాజీనామా అనేది అది చాలా బాధాకరం. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇతని పర్మిషన్ లేకుండా సంజయ్ కుమార్ను కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించడం అనేది చాలా బాధాకరం. ఆ ఎమ్మెల్యే గారు ఊరే మా ఊరు, దాన్ని మేమే వ్యతిరేకిస్తున్నాం. అంతర్గాం జగిత్యాల మండల్ జగిత్యాల నియోజకవర్గం, మాది కూడా అంతర్గాం విలేజ్. ఒక ఎమ్మెల్యే ఊరు వాసినే నేనే వ్యతిరేకిస్తున్నాను. వాస్తవం సీనియర్లకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, ఇప్పుడు తాజాగా సంజయ్ లాంటి చేర్చుకోవడం లీడర్లు కాదు, వాళ్ళ నా దృష్టిలో లీడర్లు కాదు, వాళ్ళంతా చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. అందులో ఇతను చేరాడు. 10 సంవత్సరాలు రాజకీయం అనుభవించి 6 నెలలు రాజకీయం లేక, అంటే ఏమంటుందని అధికారం లేకపోయేసరికి ఏం చేయాలనో తోచక వాళ్ళ సొంత లాభాల కొరకు వాళ్ళ కాంట్రాక్టులు రావడం కోసం ఈ కాంగ్రెస్లో పార్టీలో చేరడం, ఒక 40 సంవత్సరాల సీనియర్ లీడర్ను కాదని వాళ్ళని చేర్చుకోవడం అనేది అది వాస్తవంగా చాలా బాధాకరం. ఓకే అని ఎట్లా చూస్తారు? అంటే జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నారట అందరూ. అది చాలా బాధాకరమైన విషయము, అది జరగకూడదని చెప్పని అందరూ కోరుకుంటున్నాడు. అది ఎమ్మెల్సీ అనేది ఆయనకు లేకున్నా ప్రజల మనిషి, కానీ ఆ పదవి ఉన్నా లేకున్నా ఆయన ప్రజల మనిషి. కంపల్సరీ జీవన్ రెడ్డి గారికి ఏదో ఒక ఇంతకన్నా పెద్ద పదవి ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కొరకు ఎంతో కృషి చేశారు. ఇలా ఆయనకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ చర్య తీసుకోవడం కరెక్ట్ కాదు. అంటే ఎందుకు ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు? గతంలో దానం నాగేంద్ర మీద, పోచారం శ్రీనివాసరెడ్డి మీద ఇదే ముఖ్యమంత్రి కామెంట్స్ చేశారు కదా. దానికి వివరణ మేము ఇస్తలేం, కానీ మా సారు జీవన్ రెడ్డి గారిని ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీ కొరకు తన జీవితాంతం పోరాటం చేసిండు. కాంగ్రెస్ పార్టీ కోసమే తను ఎంతో కష్టపడ్డాడు. ఇవాళ తనకు తెలియకుండానే తన నియోజకవర్గంలో ఇంకో క్యాండిడేట్ని తీసుకోవడం కరెక్ట్ చర్య కాదు. అని ఎట్లా చూస్తారు జీవన్ రెడ్డి గారు?